తేట తెలుగు తేనెలొలుకు అంటారు. కానీ మన లోకేష్ బాబు మాట వింటే తెలుగుకు ఇంత తెగులు పట్టిందా అని అనిపించక మానదు. తెలుగును మన లోకేష్ బాబు కూని చేస్తుంటే భాషాభిమానుల గుండెలన్నీ బాధతో నిండిపోతుంటాయి. ఆ బాధ వర్ణనాతీతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేష్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తన తెలుగును మెరుగుపరుచుకునేందుకు ఏకంగా ఒక తెలుగు అధ్యాపకుడిని నియమించుకున్నాడు. అతనికి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనం కూడా ఇచ్చారు. కొంతలో కొంత మెరుగుపడింది, కానీ ఒక్కోసారి ఆ నోరు తిరక్క తను మాట్లాడే మాటల్లో వేరే అర్థం ధ్వనిస్తోంది. ఫలితంగా అక్కడున్న వారు నవ్వుకుంటున్నారు. లోకేష్ ఇక మారడా అని ఈ మధ్య ఏదో గిల్లుడు అని మాట్లాడితే దీనికి వల్లభనేని వంశీ గట్టి కౌంటర్ ఇచ్చారు. గతంలో పాదయాత్రలో లోకేష్ మాట్లాడుతున్న ప్రతి మాటకు వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. పాపం దీనివల్ల టీడీపీ నవ్వుల పాలవుతోంది. తాజాగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండావిష్కరణ అనంతరం లోకేష్ చేసిన ప్రసంగం నవ్వుల పాలైంది. ఒక్క పదాన్ని కూడా సరిగ్గా పలకలేక, తెలుగు సరిగ్గా చదవడం రాక తప్పులు తడకతో తెలుగును ఖూనీ చేసేశారు. లోకేష్ ఎందుకనో తత్తరపాటుకు గురవుతున్నాడు. వచ్చిరాని భాష మాట్లాడి నవ్వుల పాలవుతున్నాడు. ఇక ఇవి అసలే సోషల్ మీడియా రోజులు కాబట్టి నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. లోకేష్ టీడీపీ నాయకులను ఒక ఆట ఆడుకుంటున్నారు. తెనాలికి చెందిన 7 ప్రాణ త్యాగాలు చేశారు. స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులు, అమర వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. దేశమంతే భక్తి ఉండాలి, కానీ ఈ రోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది. ఏడాదికి 250 రూపాయలు పెన్షన్ పెంచడం కాదు, ఇచ్చిన సూపర్ 6 హామీలకి మేము కట్టుబడి ఉన్నాం. యువతకు 20 దాంట్లో భాగంగా 16,347 పోస్టులు భర్తీ చేసి డిఎస్సి కూడా మేము ప్రకటించాం. పేదవాడికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము. రైతులకి అండగా నిలబడ్డాం. జిల్లాలో 92,000 హెక్టార్లో సాగవుతున్న వివిధ పంటలకు ఈ పంట ద్వారా నమోదు చేశాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ద్వారా 150 మంది విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందజేసింది మీ ప్రభుత్వం. ఉద్యమం పంటలో అభివృద్ధికి నిధులు ఇచ్చాం. ఆహారం, మెరుగైన వైద్యం చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు అందిస్తాం. అర్హులైన చదువుకునే ప్రతి విద్యార్థులకి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం.